Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో వార్ స్టార్ట్ అయ్యి 75 రోజులు అవుతుంది. అయితే ఈ 75 రోజులకే ప్రధాని మోడీ గారు ఆస్టెరిటీ గురించి మాట్లాడుతున్నారు. అన్ని తగ్గిస్తూ వాడండి అనేది. అయితే 75 రోజులకే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంది? వెస్ట్ ఏషియాలో పరిస్థితులు ఇంకా కొలిక్కి వచ్చిన పరిస్థితి ఏం కనిపించట్లేదు. అక్కడ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఇప్పటికి కూడా మనం దిగుమతుల మీద చాలా ఎక్కువ వెచ్చించి ఎక్కువ డాలర్లు స్పెండ్ చేసి కొనాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మన దేశం వార్ ఎకనామిక్ మోడ్లోకి వెళుతుందా? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, 75 రోజులు అవుతుంది, అయినా కూడా ఇంకా స్టిల్ అక్కడ పరిస్థితి అదే ఉంది. మరో పక్కేమో మోడీ గారేమో అన్ని ఆయిల్ ఇవన్నీ కూడా తగ్గిస్తూ వాడండి, గోల్డ్ కొనకండి, ఇలాంటి చాలా కండిషన్స్ అన్ని పెడుతున్న పరిస్థితి. అయితే అక్కడ ఇంకా పరిస్థితి ఇంకా తీవ్రంగా తయారవుతుంది వెస్ట్ ఏషియాలో. రానున్న రోజుల్లో మనం ఎటువంటి పరిస్థితి చూడబోతున్నాం? నిజంగా ఎకనామిక్ వార్ మోడ్లోకి మన దేశం వెళుతుందా? మన దేశం ఒకటే కాదండి, ప్రతి దేశం. ఇవాళ మీరు చూస్తుంటారు, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్పీచ్ ఇచ్చారు కొన్ని రోజుల ముందు వాళ్ళ పార్లమెంట్లో. చాలా వైరల్ అయింది అది. దాంట్లో ఆయన చెప్పారు, ఇది ఒక యుద్ధం లాగానే, ఒక ఎకనామిక్ యుద్ధం. మీరు యూజ్ చేసిన అదే టర్మినాలజీ యూజ్ చేశారు. మన వైపు నుంచి వీ హ్యావ్ టు ఫైట్ అ వార్, దిస్ ఎకనామిక్ వార్. ఎందుకంటే మనకు కావాల్సిన ఫ్యూయల్ అంతా మనం బయట నుంచి తెప్పించుకుంటాం. మనకు ఛాన్స్ లేదు, మనం డ్రిల్లింగ్ లేదు, ఏం లేదు. ఇండోనేషియా కూడా ఇదే అంటున్నారు. ఇండోనేషియాలో ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేశారు వాళ్ళు. మలేషియా కూడా అంతే. మీరు ప్రతి దేశంలో చూడండి, ఇదే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. శ్రీలంకలో రేషనింగ్ ఇంట్రడ్యూస్ చేశారు, కొంచెం సబ్సిడీ పెట్టారు. ఒక వారానికి ఒక వెహికల్కి 4 వీలర్కి 15 లీటర్లు, ఒక 2 వీలర్కి 5 లీటర్లు ఇంత ఇస్తున్నారు. బంగ్లాదేశ్ అయితే చెప్పక్కర్లేదు, మనం వాళ్ళకి డీజిల్ ఇస్తున్నాం. పాకిస్తాన్ సంగతి ఇంకా దారుణం, ఎందుకంటే వాళ్ళ దగ్గర డాలర్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్నది $25 బిలియన్ అంతే. అది మీకు 2 వారాలు కూడా సరిపోదు. మన ఓవరాల్ ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉన్నది $703 బిలియన్. పాకిస్తాన్ కంపేర్ చేసుకోండి, వాళ్ళు 25 అంటే మన దగ్గర 703 ఉన్నాయి. అంటే 6.5 లక్షల కోట్లు. ఎస్, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు కూడా ఉందనుకోండి అది. సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మనం చూస్తే భారతదేశంలో మనకి 2 ఫ్యాక్టర్స్ మీద మనం చాలా మటుకు బయట నుంచి తెచ్చుకుంటాం. 2 కాకుండా 3 కూడా చెప్పొచ్చు మీరు. ఒకటి క్రూడ్ ఆయిల్, రెండవది మనం తెచ్చుకుంటుంది గోల్డ్, మూడవది మనం తెచ్చుకుంటుంది రీఫైన్డ్ ఆయిల్స్ కూడా బయట నుంచి. సన్ఫ్లవర్ లాంటిది ఆయిల్ తెచ్చుకోము, సన్ఫ్లవర్ తెచ్చుకొని ఇక్కడ దాన్ని క్రష్ చేస్తాం. కుకింగ్ ఆయిల్, పామ్ ఆయిల్ కూడా అక్కడి నుంచి మలేషియాని తెప్పించుకుంటాం. నాలుగోది మన పెద్ద ఖర్చు మనది $17 బిలియన్ లాస్ట్ ఇయర్ ఖర్చు చేసింది ఫారెన్ ట్రావెల్లో. మన వైపు నుంచి బయటకు వెళ్ళి ట్రావెల్ చేసాం, ఇన్వెస్ట్ చేసాం. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలాక్సేషన్ కొన్ని సంవత్సరాల ముందు తీసుకొచ్చిన రిలాక్సేషన్ కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. మిస్యూజ్ కాదు, దుబాయ్లో వెళ్ళి అసెట్ కొనుక్కుంటారు భారతదేశంలో కాకుండా, అక్కడ పెట్టుకో. సో ఆ డబ్బులన్నీ అక్కడికి వెళ్తున్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి అనమాట. సో మోదీ గారు అదే అన్నారు, 10 పాయింట్లు చెప్పారు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ప్రతి సంవత్సరం మనం ఇంపోర్ట్ చేసే ఆయిల్ విలువ ఈజ్ అరౌండ్ 15,000 కోట్లు. అంటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఇంకా పెరుగుతుంది. లాస్ట్ ఫిజికల్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా లాస్ట్ ఫిజికల్లో మనకు ఓన్లీ మార్చ్ ఇంపాక్ట్ అయింది. యుద్ధం మొదలైంది ఫిబ్రవరి 28 కానీ దాని ఇంపాక్ట్ మార్చ్లో ఎక్కువ లేకుండే. దాని తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ అయింది. సో మనం 140-150 బిలియన్ లాస్ట్ ఇయర్ కొనుక్కుంటే, అంటే మన దాంట్లో 15,000 కొట్టుకుంటే ఈ సంవత్సరం అది 2,000 కోట్లకు వస్తుంది. ఓకే, సో 5,000 కోట్లు. 5,000 కోట్లు మనం తీసుకున్నప్పుడు దాని యాక్చువల్ ఫిగర్స్ చూడండి, మీకు భయం వేస్తుంది. యాక్చువల్ 15,000 కోట్లు ఈసారి ఇంకా 30,000 కోట్లు కూడా కావచ్చు. 20,000 కోట్లు అయితే డెఫినెట్ అవుతుంది. సో మనది అదొక పెద్ద ఖర్చు. నెక్స్ట్ మన గోల్డ్, బంగారం. లాస్ట్ ఇయర్ మన దేశంలో మనం తెచ్చుకున్నది 721 టన్నుల బంగారం. ఒక టన్ 100 కిలోలు యాడ్ చేసుకోండి వెళ్ళండి అక్కడి నుంచి, మీకు ఎంత వస్తుంది? మన దగ్గర ఉన్నది $72 బిలియన్, అంటే దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 7,200 crores రూపీస్, ఇండియన్ రూపీస్లో. ఇప్పుడు ఆలోచించండి, మనం ఒకటి ఆయిల్ అయితే మనకు కొనాల్సిందే, మనం వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. మనకు కావాల్సిన 85% బంగారం మనం బయట నుంచి తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ మనం బయట నుంచి తెచ్చుకుంటాం. మనం కావాల్సింది బయట నుంచి మనం తెచ్చుకుంటుంది 85% మన క్రూడ్ ఆయిల్ మనం అక్కడి నుంచి తెచ్చుకుంటాం, వెస్ట్ ఏషియా కానీ మిగతా సోర్సెస్ నుంచి. 15% మన కంట్రీలో ప్రొడ్యూస్ అవుతుంది, కృష్ణా గోదావరి కానీ, బాంబే హై కానీ, కేన్ ఇండియా వాళ్ళ ప్రాజెక్ట్స్ నుంచి అంతా.
ఇది అవసరం. దీన్ని మనం తక్కువ చేయాలి. ఇంత మనం ఇంపోర్ట్ చేయాలన్నా వద్దు. ఇండియన్ రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్ ఎట్లా చేశారో వాళ్ళ రూట్స్కి, వాళ్ళ లోకోమోటివ్స్కి, అదే మనం ఈవీలో తీసుకురావాల్సి మోదీ గారు చెప్పారు. ఈవీ యూస్ చేయండి. గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కంటిన్యూ చేయాల్సిందే. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సెంటివ్స్ ఇచ్చి మనం డీజిల్ పెట్రోల్ నుంచి ఈవీకి మూవ్ అయిపోవాలి చాలా మటుకు. మనం చూసుంటాం. ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ గురించి. కంప్లీట్లీ ఒక ఎయిర్పోర్ట్ ఆలోచించండి, ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ కంప్లీట్లీ సోలార్ మీద నడుస్తుంది. అంటే మనం చేయలేమా? పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మన దగ్గర, ఇంతమంది ఐటీ కంపెనీస్ ఉన్నారు, వాళ్ళు సోలార్ ఎందుకు యూజ్ చేయట్లేదు? గవర్నమెంట్ పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంది, పెద్ద మిషనరీ పక్కన పెడితే అట్లీస్ట్ 50% అయినా మీరు సోలార్ నుంచి నడిపించవచ్చు. ఇది ఒక అర్జెంట్గా చేయాల్సి వస్తుంది. ఈవెన్ మన ఈవీ ఛార్జింగ్ సిస్టమ్ కూడా సోలార్ నుంచి చేయవచ్చు. మీకు ఎక్కడనో పల్లెటూరులో నాకు ఛార్జింగ్ స్టేషన్ కరెంట్ ఉంటుందో లేదో తెలియదు అక్కడ, యూ కెన్ కన్వర్ట్ ఇట్ టు సోలార్ అన్నమాట. మోదీ గారు అన్నారు, ఫస్ట్ మీరు పర్సనల్ వెహికల్స్లో ఎవరినైనా తోడు తీసుకెళ్ళండి. ఓకే, దట్ ఈస్ కార్ పూలింగ్ చేయండి. కాకపోతే మీరు మెట్రో లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యూజ్ చేయండి. ఎందుకంటే ఒక మెట్రోలో వెళ్తూ ఇక్కడ కార్లో ఒకరు వెళ్తున్నాం, కారు 10 మంది పూల్ చేసుకుంటే 2 కార్లలో 10 మంది వస్తారు. ఆ 10 మంది మళ్ళీ మెట్రోలో వెళ్తే ఎంత సేవింగ్ ఉంటుంది? 2 కార్లలో డీజిల్ సేవ్ అవుతుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది. పీఎం గారు కేంద్ర కూడా తగ్గించినట్టున్నారు కదా అంతా వెహికల్స్ అవన్నీ కూడా. ఎస్, అది ఎందుకంటే చాలామంది కామెంట్ కొట్టారు నిన్న. మోదీ గారు వచ్చారు హైదరాబాద్కి, స్పీచ్ ఇచ్చి వెళ్ళారు, కానీ ఆయన కార్లో 20 కాన్వాయ్లో 20 వెహికల్స్ ఉందని చెప్పారు. సో తగ్గించేశారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి డన్. సెక్యూరిటీ వైజ్ ప్రధానమంత్రిని మనం కాంప్రమైజ్ చేయకూడదు. ఎప్పుడు దేశ ప్రధాని, అది ఒక ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళకి. ఓకే, అది మనం చేయకూడదు. ఓకే, టు సర్టన్ ఎక్స్టెంట్ అది ఆప్టిక్స్ అంటాం మన ఇంగ్లీష్లో. చేసినప్పుడు అంటారు, ఓ మంచిది మోదీ గారు కూడా తగ్గించారు కానీ మనం కూడా చేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తే నిన్నటి నుంచి చాలా మటుకు ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఉదయ్ కోటక్ రియాక్ట్ అయ్యారు. మీకు ఇంకా షాక్ రాలేదు. మిగతా దేశాలు చూడండి వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు. అక్కడ కొన్ని గవర్నమెంట్స్ అయితే డైరెక్ట్ పాస్ ఆన్ చేశారు ఫ్యూయల్ ఛార్జెస్, మన దగ్గర చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఎకానమిస్ట్ ఏమంటున్నారంటే మనం చేయాలంటే అని. నేను శేఖర్ గుప్తా గారిది ఒక కట్ ద క్లటర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది ఆయన ప్రింట్లో, ఆ వీడియో అది చూశాను. దాంట్లో ఆయన ఏమన్నారంటే మనం ఒక ఎలక్షన్ ముందు ఒక 3-4 రూపాయలైనా పెంచాలి, పెంచలేదు మనం, బికాజ్ పొలిటికల్ డిసిషన్ ఉండేది. పెంచితే మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోతామా, ఎలక్షన్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందని భయం ఉండి చేయలేదు. ఇప్పుడు మన దగ్గర ప్రతి నెల 1,00,000 కోట్లు మనకి లాస్ ఉంది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, దట్ ఈస్ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్. 1,00,000 కోట్లు అంటే మీరు ఆలోచించండి ఒక సంవత్సరానికి ఎంత అవుతుందని. అంటే యుద్ధం ఇంకా 2-3 నెలలు పొడిగించి ఇంకా ముందుకెళ్తే. ఇప్పుడు సరే ఇది ఫస్ట్ టైం చేసామా? కాదు, దీనికి ఉన్న ముందు కూడా ఇట్లాంటి సందర్భాలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు పవన్ గారు, బంగారం గురించి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన ఒక పాలసీ మనం చూసాం. ఆమె 2 పాలసీలు తీసుకొచ్చింది. ఒకటైతే బంగారం మీరు 80-20 పాలసీ అని చెప్పి తర్వాత తీసుకొచ్చారు. దానికన్నా ముందు ఇంకొక పాలసీ కూడా ఉండే అన్నమాట. ఓకే, సో ఈ ఫ్రాడ్ జరిగేది దాంతో ఇది మొత్తం తగ్గించేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పి 1968లో ఇందిరాగాంధీగా తీసుకొచ్చారు. దాంట్లో విచిత్రమైనది ఒకటి ఏముంటే, మీ దగ్గర మీరు లాకర్లో, ఆ టైంలో లాకర్ పెద్ద ఇది కాదు కానీ మీ ఇంట్లో పెట్టుకున్న బంగారంలో బిస్కెట్లు అండ్ కాయిన్ పెట్టుకోకూడదు. మీరు గోల్డ్ బిస్కెట్స్, బార్స్ ఆర్ కాయిన్స్ మీరు పెట్టుకోకూడదు. ఏం చేస్తారు, దాన్ని కన్వర్ట్ చేసి మీరు జ్యువెలరీగా చేయాలి. అప్పుడు ఆలోచించండి, అది పెద్ద ఒక ఫ్రాడ్గా అయిపోయిన తర్వాత దాన్ని చాలామంది మిస్యూజ్ చేసుకున్నారు. దాంతో అది మళ్ళీ తర్వాత ఐ థింక్ 1990లో అక్కడ దాన్ని రిపీల్ చేశారు మళ్ళీ గోల్డ్ కంట్రోల్ యాక్ట్. ఇంకొక స్కీమ్ తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో 2013-14లో, దట్ ఈస్ కాల్డ్ 80-20 రేషియో. అంటే కొన్ని కంపెనీలు పవన్ గారు ఇంపోర్ట్ చేస్తారు గోల్డ్, ఇంపోర్ట్ చేసి ఎస్సీజెట్స్లో పెట్టుకుంటారు వాళ్ళు. దాన్ని వాళ్ళు కన్వర్ట్ చేసి గోల్డ్ని జ్యువెలరీగా కన్వర్ట్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు. వాల్యూ అడిషన్ ఉంటుంది. ఎప్పుడైనా మనం మేకింగ్ ఛార్జెస్ అంటాం, దాని యాడ్ అది కూడా మీరు బయట యూరోప్కి, అమెరికాకి అక్కడ ఉన్న ఇండియన్ కస్టమర్స్ మెయిన్లీ వాళ్ళకి పంపిస్తారు. ఓకే, మన డిజైన్స్ కొన్ని ఇండియన్ డిజైన్స్గా ఉండిపోతుంది, అక్కడికి వెళ్తుంది. సో గవర్నమెంట్ ఏమన్నారంటే ఆ టైంలో 2013-14లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా పెరిగింది. చిదంబరం గారి పాత వీడియో వైరల్గా తిరుగుతుంది ఇప్పుడు. దాంట్లో ఆయన అన్నారు బంగారం కొనకూడదు మీరు అని చెప్పారు.
మోదీ గారు రిక్వెస్ట్ చేశారు, చిదంబరం గారు ఆర్డర్ చేశారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా పెరిగిపోయింది, అంటే మీకు వచ్చే ఆదాయం మీ ఖర్చులు ఈ రెండు బ్యాలెన్స్ కావట్లేదు అన్నమాట. ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఆదాయం తగ్గుతుంది. సో మీరు డెఫిసిట్ తగ్గించండి, సహాయం చేయండి. గోల్డ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ ఐటమ్. సో ఈ 80-20 రేషియోలో ఏం చేశారంటే, ఈ తెచ్చుకున్న ఇంపోర్టర్స్ దగ్గర ఏం చెప్పారు, బంగారం తెచ్చుకున్న ఇంపోర్టర్స్ దగ్గర మీరు ముందు తెచ్చుకున్న బంగారంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 కిలోలు తెచ్చుకుంటున్నారు, 20 కిలోలు తెచ్చుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేయండి ముందు. దాని తర్వాతనే 80 కిలోలు తీసుకురండి. మొత్తం 100 కిలోలు ఒకటేసారి తీసుకురాకూడదు. లాజిక్ ఈస్, మీరు తీసుకొచ్చినప్పుడు మీకు ఈ వర్క్ 20 కిలోల మీద వర్క్ చేయాలంటే మీకు 2-3 నెలలు పడుతుంది. మీరు మొత్తం 100 కిలోలు తీసుకొచ్చి పెట్టుకుంటే పేమెంట్ అప్ఫ్రంట్ ఇచ్చేస్తున్నారు మీరు వాళ్ళకి. అక్కడ 80 కిలోల తర్వాత తీసుకుందాం, ముందు మీరు 20 కిలోల మీద పనిచేయండి. 80-20 రేషియో. మనకు కూడా కరెన్సీ వస్తుంది కదా, ఫారిన్ కరెన్సీ. అంటే ఫారిన్ కరెన్సీ అది ఉండి సపరేట్, కానీ మీరు లాక్టప్ అసెట్ అయిపోతుంది. రైట్. ఇది పెద్ద ప్రాబ్లం. వచ్చి ఇక్కడ 100 కిలోలు కూర్చుంటుంది, మీరు 6 నెలల్లో 8 నెలలు తీసుకుంటారు 100 కిలోలు ప్రాసెస్ చేయడానికి. లాక్ అయిపోతుంది. మీరు 20 కిలోలు ఫస్ట్ తెచ్చుకోండి, దాన్ని చెప్పి 80-20 రేషియో అని పెట్టారు. మీ ఇయర్లీ ఎస్టిమేట్ మీరు వేసుకోండి, మాకు ఇంత కావాలి ఈ సంవత్సరానికి, దాన్ని బట్టి 80-20. కానీ అది కూడా ఫ్లాప్ అయింది, అది కూడా పెద్ద ఒక ఫ్రాడ్ జరిగింది దాంట్లో. తర్వాత దాన్ని కూడా రిజెక్ట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసేశారు అది. మన దగ్గర బంగారం చూస్తే ఇప్పుడు నిన్న రేట్ ఇవాళ రేట్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 150+ ఉంది అది ఇప్పుడు రేట్. కొంచెం ప్యానిక్ బయింగ్ కూడా జరిగింది అంటున్నాను. నిన్న పెట్రోల్ అయిపోతుందని చెప్పినప్పుడు లైన్ కట్టేస్తారు చూడండి, అట్లా నిన్న బంగారం రేట్ పెరిగిపోతుంది, గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ పెట్టబోతున్నారని చెప్పారు. కానీ గవర్నమెంట్ దాన్ని డినై చేశారు, కానీ తర్వాత చేయలేదు. ఎప్పుడైనా జరగవచ్చు, తీయొచ్చు వాళ్ళు. ఇప్పుడు చూస్తున్న ప్యాటర్న్ చూస్తే జ్యువెల్లర్స్ ఏమంటున్నారు, మేము లోవర్ క్యారెట్ ఆఫరింగ్స్కి వెళ్తున్నాం, 24 క్యారెట్ కాకుండా 22 కాకుండా దానికైనా 18కి వెళ్ళిపోతున్నాం క్యారెట్, సో దట్ బంగారమే కాదా అని చెప్పేసి. బహుశా దాట్ ఈస్ వన్ వే ఆఫ్ రెడ్యూసింగ్ ద కాస్ట్. ఎందుకంటే పెళ్లి ఉన్నప్పుడు కొనుక్కుంటారు. ఓకే, మనది ఇండియన్ ట్రెడిషన్లో మనది ఎప్పుడు నో అనం. పెళ్లి ఉన్నప్పుడు డెఫినెట్గా ఎస్ వీ విల్ బై గోల్డ్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకుండా ఆభరణాలలాగా. కరెక్ట్. ఇంకోటి బంగారం అమ్మే కంపెనీలు ఏమంటున్నారంటే, సరే వాళ్ళ షేర్ వాల్యూ పడిపోయింది ఫస్ట్ డే మోదీ గారు చెప్పాం, కానీ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఇస్ గుడ్ అంటున్నారు వాళ్ళు. ప్రాబ్లం లేదు లాంగ్ టర్మ్ అవుట్లుక్లో. ఈ యుద్ధం ఒకసారి ఆగిపోతే, మనకి ఆయిల్ రేట్ తగ్గిపోతే, దెన్ గవర్నమెంట్ విల్ రిలాక్స్ ఎవ్రీథింగ్. మనకి ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు $70 ఉన్న ఒక బ్యారెల్ ఆయిల్ 110కి వెళ్ళింది. ఓకే, అది మనం ఎట్లా తగ్గించాలి, ఆల్మోస్ట్ 50% పెరిగింది. అది తగ్గితే మనకి దెన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం ఉండదు మనకి. దెన్ వీ కెన్ గవర్నమెంట్ కెన్ సే. కానీ గోల్డ్ ఒక ఎసెన్షియల్ ఐటమ్ కాదు. మనం అది స్విట్జర్లాండ్ నుంచో సౌత్ ఆఫ్రికా నుంచో దుబాయ్ నుంచి కొనుక్కొస్తాం మన వాళ్ళు, ఇంపోర్ట్స్ కదా. మనకి ఆ గోల్డ్ అంత అవసరమా ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చెప్పాను చూడండి, 72 బిలియన్ వర్త్ ఆఫ్ గోల్డ్ కొన్నామని మనం. ఓకే, అది 720 టన్నుల గోల్డ్. ఎందుకు మనకి ఇంత గోల్డ్, కొంచెం తగ్గించవచ్చు కదా అని మోదీ గారు అంటున్నారు. సరే, మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే, మీకు తెలుసు నాకు తెలుసు, గోల్డ్ ఈజ్ సీన్ యాజ్ ఎ స్టడీ సోర్స్ ఆఫ్ అర్జెంట్ క్యాష్ రిక్వైర్మెంట్ ఉంటే బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్గా చూసుకుంటారు. కానీ అది లాక్టప్ అసెట్ ఉంటుంది ఎప్పుడు, దానికి మానిటైజ్ చేయట్లేదు. అవును, గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే, దీనికన్నా ముందు కూడా మొదలుపెట్టారు, దానికన్నా ప్రీవియస్ 2 బడ్జెట్ల ముందు మొదలుపెట్టింది ఏంటంటే, మీరు ఒక బ్యాంక్కి వెళ్ళి మీరు బంగారం కొనుక్కోండి. మీరు బంగారం కొనట్లేదు, వాళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, సేయింగ్ యూ బాట్ గోల్డ్ అట్ సో మెనీ 100 grams 200 grams గోల్డ్ బాండ్స్ లాగా మీరు తీసుకుంటారు. మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తారు వాళ్ళు. ఓకే, దాని తర్వాత దాని అప్రిసియేషన్ వస్తే దాన్ని మీకు ఆ గోల్డ్ అప్రిషియేటెడ్ రేట్లో మీకు వస్తుంది. తగ్గితే మీకు ప్రాబ్లం ఇది. ఓకే, దట్ ఈస్ లైక్ మీరు ఒక బెట్ కడుతున్నారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లాగా. సురేష్ గారు, ఇప్పుడు గోల్డ్ మానిటైజేషన్ అనేది బాగా వైరల్ అవుతుంది. ఏంటి గోల్డ్ మానిటైజేషన్ చేయబోతున్నారా, చేస్తే ఎట్లా ఉంటుంది? మానిటైజేషన్ ఉంది ఆల్రెడీ, ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఇప్పుడు ఈ కొత్తది ఇది ఇప్పుడు ఒకటి గోల్డ్ లోన్ ఒకటి గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నారు, జిఎంఎల్ అని చెప్పి, గోల్డ్ మానిటైజేషన్ లోన్ ఒకటి. అది కాకుండా గోల్డ్ మీరు చెప్పిన మానిటైజేషన్ కూడా ఇది ఆల్రెడీ ఉంది, కానీ దాన్ని కొంచెం గవర్నమెంట్ ఇప్పుడు పుష్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమంటుంది, ఫిజికల్ గోల్డ్ మీకు అక్కర్లేదు, డోంట్ బై ఫిజికల్ గోల్డ్. ఈటీఎఫ్లా మీరు తీసుకోండి, ఇది బాండ్ తీసుకోండి, మీరు వీ విల్ గివ్ యూ సర్టిఫికేట్ ఫర్ ఇట్. ఓకే, అంటే ఆన్లైన్లో కూడా కొనొచ్చా? ఆన్లైన్ కాదు, ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఆన్లైన్, బట్ మోస్ట్లీ యూ హ్యావ్ టు గో టు ద బ్యాంక్ అండ్ బై ఇట్ ఆల్సో. సర్టిఫికేట్తో సహా కొనుక్కోవచ్చు. అంటే సావరెన్ బాండ్స్ లాంటివి కాదు, గోల్డ్ బాండ్స్ లాంటివి కాదు. సో కటింగ్ ట్యాక్స్ దీని మీద. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ ఒకటి, ఇప్పుడు మీరు మెటల్ తీసుకున్నప్పుడు కూడా గోల్డ్ మెటల్ దాన్ని డిపాజిట్ చేసి మళ్ళీ దాన్ని అమ్మేటప్పుడు మళ్ళీ మీ మీద ట్యాక్స్ పడుతుంది. సో దాట్ ఇస్ గవర్నమెంట్ కొంచెం ట్యాక్స్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు.
సో గోల్డ్ ఇంపోర్ట్స్, ఎందుకంటే మనం చెప్పాం గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి చాలా మటుకు గవర్నమెంట్ ఎందుకంటే 24% పెరిగింది లాస్ట్ ఇయర్. ఓకే, ఆల్మోస్ట్ 60 నుంచి 70కి వెళ్ళిపోయింది, 55 నుంచి. సో వీ హ్యావ్ టు రెడ్యూస్ దాట్ డ్రాస్టిక్లీ, ఎందుకంటే చాలా మటుకు కన్జంప్షన్ మన దగ్గర లాక్టప్ అసెట్ లాగా లాకర్లో ఉండిపోతుంది, లేకుంటే ఇంట్లో పెట్టుకుంటారు. ఒక అంచనా ప్రకారం పవన్ గారు, మన దగ్గర ఇప్పుడు ఉన్న దాంట్లో 30,000 టన్నులు బంగారం మన ఇండియన్ హోమ్స్లో ఉంది, ఇండియన్ ఇంట్లలో ఉంది. 30,000 టన్నులు బంగారం. ఓకే, అదే మీరు కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 30 lakh కిలోస్ వస్తుంది. అది 30 lakh. ప్రపంచంలో ఎక్కువగా ఇళ్లలో ఉన్నది మన దగ్గర. అది లాక్టప్ అసెట్, అదేం వాల్యూ క్రియేట్ చేయట్లేదు. ఒకటే వాల్యూ ఏంటంటే మీరు కొనుక్కున్న దానికన్నా ఎక్కువ బంగారం విలువ ఇప్పుడు పెరిగింది అనుకోండి, దెన్ దట్ ఈస్ అ థింగ్. మీరు 50,000 ఉన్నప్పుడు కొనుక్కున్నప్పుడు బంగారం 10 గ్రాములకి, ఇప్పుడు అది 1,50,000 అయితే దెన్ ఇట్స్ అ ప్రాఫిట్ ఫర్ యూ. ఈవెన్ లక్షల కొన్నప్పుడు 1,50,000 అండ్ ప్రాఫిట్ ఫర్, అదొక్కటే చూసుకుంటారు. సో ఇట్స్ లాక్డ్ ఇన్ సైడ్ ద లాకర్ ఆర్ ఎకానమీ జరగదు, ఎకానమీకి రావట్లేదు ఆ బంగారం, రావట్లేదు. సో గవర్నమెంట్ ఏం ట్రై చేస్తుంది, మీరు చెప్పిన మానిటైజేషన్ లాగా బంగారంని ఎకానమీలో తీసుకురావాలి, దానికి విలువ ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి దాన్ని. సో గవర్నమెంట్ ఇస్ ట్రయింగ్ టు ఎంకరేజ్ దాట్. మాకు గోల్డ్ లోన్ కానివ్వండి, జిఎంఎల్ దాని గురించి మాట్లాడుతున్నారు, ఆర్బీఐ మాట్లాడుతున్నారు, బిలియన్ మర్చెంట్స్ మాట్లాడుతున్నారు, చాలామంది జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. అది కానీ అది డీటెయిల్స్ ఇప్పుడు నేను ఇవాళ కూడా ఎకనామిక్ టైమ్స్లో చూశాను, ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి. ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గోల్డ్ ఒకటి, ఈ ట్యాక్స్ తగ్గించడంలో ఒక లాంగ్ టర్మ్ 8 సంవత్సరాల తర్వాత ఉన్న లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది, దాని ట్యాక్స్ తగ్గించి ఎంకరేజ్ చేయాలి మనం మానిటైజ్ చేయడానికి. మీకు కావాల్సిన బంగారం మీరు ఇంట్లో పెట్టుకోండి, మిగతా యూ మానిటైజ్ ద గోల్డ్ టోటలీ. దట్ ఈస్ వాట్ ద గవర్నమెంట్ స్ట్రాటజీస్. కానీ బంగారం అగైన్ ఐ కమ్ బ్యాక్ ఈజ్ నాట్ ఎసెన్షియల్. ఓకే, మనకు అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్, నేను ఇవాళ పొద్దున ఒక అల్ జజీరా టెలికాస్ట్ చూశాను, దాంట్లో ఏమంటున్నారంటే భారతదేశంకి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఫుడ్ ప్రొడక్షన్కి మనకు ప్రాబ్లం లేదు. బియ్యం కానీ గోధుమలు కానీ. ఇండోనేషియా ఇస్ ఫేసింగ్ దట్ ప్రాబ్లం, మలేషియా ఇస్ ఫేసింగ్ దట్ ప్రాబ్లం. సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా దేశాలు ఎక్సెప్ట్ థాయిలాండ్లో రైస్ ప్రొడ్యూస్ చేస్తారు ఎక్సెస్గా, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద, మన దానికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, తిండికి ఇబ్బంది ఉండదు, తిండికి ఇబ్బంది లేదు. ఇప్పుడు దుబాయ్ లాంటి ప్లేస్ చూడండి, లేకుంటే మీరు ఎంటైర్ మిడిల్ ఈస్ట్ చూడండి, లులు హైపర్ మార్కెట్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్గో ఎయిర్క్రాఫ్ట్లో తీసుకెళ్తున్నారు కూరగాయలన్నీ, ఇండియా నుంచి కూరగాయలు, బియ్యం అంతా, ఎందుకంటే షిప్స్ ఆర్ నాట్ మూవింగ్ టు దట్ ఏరియా. సో ఆలోచించే మనకు ఆ ప్రాబ్లం లేదు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసేటప్పుడు బంగారం ఒకటి, ఆయిల్ ఒకటి, అండ్ థర్డ్ వన్ ఐ సెడ్ రీఫైండ్ ఆయిల్. 4వది మనం బయటికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటాం. మోదీ గారు అన్నారు, ఎందుకు డెస్టినేషన్ వెడ్డింగ్ ఇక్కడ చేసుకోవచ్చు కదా, మీరు అక్కడ వెళ్ళి మళ్ళీ $1,00,000, $2,00,000, $3,00,000 ఖర్చు పెడతారు. వీ హ్యావ్ టు సేవ్ దట్ మనీ. మనం డబ్బుని మన వైపు నుంచి మనం సేవ్ చేసుకొని మన దగ్గర పెట్టుకుంటే రేపు మనకి పనికి వస్తుంది. $703 బిలియన్ ఉందని చెప్పి వెళ్ళి ఖర్చు చేయడం కాదు. ఇప్పుడున్న $703 బిలియన్లు మనం కంఫర్టబుల్గా 8 నెలలు మనకు కావాల్సిన ఎక్స్పోర్ట్స్ మనం చేసుకోవచ్చు. కానీ మిగతా దేశాల సంగతి అది కాదు. చాలా దేశాల దగ్గర ఇంత ఎఫ్డిఐ లేదు, బికాజ్ మనం చాలా పెద్ద ఎకానమీ అని చెప్పేసి మనకి మనం ఏం చెప్తాం, కొన్ని రోజులకైనా మనం తట్టుకోవచ్చు. దాని తర్వాత ప్రాబ్లం రావచ్చు. ఓకే, వీ కెన్ స్టిల్ మేనేజ్, కానీ దాని తర్వాత ఏం చేస్తారు అది పెద్ద ప్రశ్న వస్తుంది. సో దానికోసం మోదీ గారు ఒక ఆస్టెరిటీ డ్రైవ్ అన్నారు, కొంచెం ఖర్చులు తగ్గించుకోండి. మన ఇంట్లో కూడా అదే కదా, మనకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఉన్నాయంటాం, ఓకే మనం కొంచెం ఖర్చులు అక్కడ అన్నెసరీగా బయటికి వెళ్ళి తినడము, ఈటింగ్ అవుట్ సైడ్ కానివ్వండి, సినిమాలకి వెళ్ళడం కొంచెం తగ్గించాం మనం అని చెప్పేస్తాం క్రైసిస్ వచ్చినప్పుడు. క్రైసిస్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు అగైన్. అది సో ఇప్పుడున్న మోదీ గారి అప్పీల్ ఇది. బేసిక్లీ ఇదే ప్రాబ్లం ప్రతి దేశంలో ఉంది. ఎంత ప్రపంచంలో ఎంత ఉంది, 190 దేశాలు ఎంత ఉంది యునైటెడ్ నేషన్స్లో, దాంట్లో అందరికీ ఇదే ప్రాబ్లం. సురేష్ గారు, ఇప్పుడు ఉదయ్ కోటక్ చెప్తుంది షాక్ ఇంకా రాలేదు, చాలా పెద్దగా ఉండబోతోంది అనేది చెబుతున్నారు. ఇప్పటికే మనం షాక్ లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాం, ఇంకా పెద్దగా ఉండబోతోంది. ఇది ఎంతవరకు సీరియస్? ఎందుకంటే మరోపక్క కొంత ప్రచారం జరుగుతుంది ఏంటంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $150 కూడా వెళ్ళిపోవచ్చు. ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున, ద్రవ్యోల్బణం ఇవ్వడం పెద్ద ఎత్తున రావచ్చు. దీంతోపాటు ధరలు ఆకాశాన్ని అంటిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఉదయ్ కోటక్ చెప్పిన దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? ఎటువంటి క్రైసిస్ రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంది? ఫస్ట్ మన డెఫిసిట్, గవర్నమెంట్ డెఫిసిట్ మనం దాన్ని కంట్రోల్ చేయాలండి, చాలా ఇంపార్టెంట్. దానికోసం మోదీ గారు ఇంత సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ స్వేరింగ్ ఇన్కి నిర్మలా సీతారామన్ గారు నార్మల్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళారు. ఓకే, సేవింగ్ కదా. సిక్కిం ముఖ్యమంత్రి విన్నాను నేను, ఆయన వందే భారత్లో వచ్చిందంట.
సో ఒక ఆప్టిక్స్ అగైన్ అది పెద్ద సేవింగ్ ఏమి ఉండదు. పబ్లిక్ ఒక మెసేజ్ మెసేజ్ పంపిస్తున్నా అంటే మీరు ఇంత ఖర్చు చేయక్కర్లేదు. మీ ఇంట్లో కూడా అదే క్రైసిస్. మన ఇంట్లో ఉన్న ఆదాయంలో ఏమైనా ప్రాబ్లం అయింది, రేపు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆ డబ్బులన్నీ పోయినాయి, మీ సేవింగ్స్ అంతా పోతే మీరు ఏం చేస్తారు? సరే కొంచెం ఖర్చులు తగ్గిద్దాం మనం అని చెప్తారు. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను మీకు. సో ఉదయ్ కోటక్ గారు ఏమంటున్నారంటే మనకు షాక్ ఎందుకంటే మనం ఇప్పుడు దాకా కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయలేదు. మన మీద వచ్చిన ఖర్చులు నేను చెప్పాను చూడండి, 1,00,000 కోట్ల నష్టం పిఎస్యూస్కి మీరు డివైడ్ చేసుకుంటే ముగ్గురు డివైడ్ చేసుకుంటే 30,000 కోట్లు ఒక్కొక్క పిఎస్యూకి. దాంట్లో అందరికన్నా పెద్ద ఇండియన్ ఆయిల్ ఉండొచ్చు. సో ఇండియన్ ఆయిల్ 50,000, మిగతా ఇద్దరికి 25,000, 25,000. ఎన్ని రోజులు తట్టుకుంటారు ఇది నష్టం? దే ఆర్ పబ్లిక్ సెక్టర్. అంటే సమస్య ఆల్రెడీ ఉంది, అది ఇప్పటిదాకా పడలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బికాజ్ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం ఉంటాం గవర్నమెంట్ దగ్గర, అరే మీరు ఎందుకు తగ్గినప్పుడు మీరు తగ్గించలేదే, ఇప్పుడు పెంచినప్పుడు ఎందుకు పెంచుతున్నారు అని అడుగుతారు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కరెక్ట్ లాజిక్ అది. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుందంటే ఇప్పుడు ఈ 1,00,000 కోట్లు లేదనుకోండి, వీళ్ళు ఏం డబ్బులు పెట్టి కొనుక్కుంటారు క్రూడ్ ఆయిల్? వీళ్ళు కొనాలి కదా క్రూడ్ ఆయిల్ మార్కెట్ నుంచి. రేపు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కదా వెళ్ళి కొనేది. డబ్బులంతా నష్టంలో పోతే రేపు వాళ్ళు కొనలేరు క్రూడ్ ఆయిల్ మార్కెట్ నుంచి. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే ఒక మైనర్ ఇంక్రీజ్ ఉండొచ్చు, అది 5 రూపాయల దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు. చెప్పలేము మనం, ఎందుకంటే ప్రతి లీటర్ మీద 23 నుంచి 25 రూపాయలు నష్టం ఉంది పెట్రోల్కి. డీజిల్కి 28 నుంచి 30 రూపాయల దాకా నష్టంలో అమ్ముతున్నారు. ఇది గవర్నమెంట్ ఎంత తట్టుకోలో, మనం 30 రూపాయలు పెంచలేము కదా. ఓకే, సో మేబీ 5 రూపాయలు పెంచి డ్యూటీస్ తగ్గిస్తారు. కస్టమ్స్ ఆల్రెడీ ఒక 10% తగ్గించారు దీనికన్నా ముందు. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ వైపు నుంచి వ్యాట్, ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో చాలా ఎక్కువ వ్యాట్, ఆ వ్యాట్ తగ్గించాలి. అప్పుడు ప్రజలకి ఆ క్వశ్చన్ ఒకటి వచ్చేస్తుంది. మీరు 5 రూపాయలు పెంచితే కూడా ఇక్కడున్న గవర్నమెంట్ వ్యాట్ తగ్గించనుకోండి, ఆ రేట్ తగ్గిపోతుంది, ఇంపాక్ట్ జీరో అయిపోతుంది. కోర్స్ గవర్నమెంట్కి నష్టం ఉంటుంది కొంచెం, కానీ ఇట్స్ ఓకే, ఎందుకంటే మీరు 5 రూపాయలు పెంచారు కదా. సో దాని మీద ఉన్న వ్యాట్ మీరు ఒక 8% ఉందనుకోండి, దాన్ని 4 చేస్తే మీకు ఇంక్రీజ్ అయిన దాని నుంచి మీకు మళ్ళీ అదే కాంపెన్సేట్ అయిపోతుంది. సో ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. కానీ కొంచెం ఇంక్రీజ్ అయితే ఉండాల్సింది. అదే ఉదయ్ కోటక్ గారు అన్న, వీ హ్యావ్ నాట్ పాస్డ్ ఆన్ ద షాక్. మన గవర్నమెంట్ ఇప్పుడు కూడా మన ప్రజల్ని కాపాడుకోండి. ప్రతి దేశంలో ఇంక్లూడింగ్ యూఎస్ $2 per gallon ఉన్న పెట్రోల్ ఇప్పుడు 4 అయిపోయింది. $2.5 3 gallon per ఆయిల్ డీజిల్ ఇప్పుడు 5 అయిపోయింది. ప్రతి దేశంలో వాళ్ళు పాస్ ఆన్ చేస్తున్నారు, యూరోప్లో కూడా. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ధరలు పెరుగుతాయి, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతుంటే ఇవన్నీ వీటిలన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది, ఒక చైన్ లాగా. ఈ వ్యాపారులకి, ఎంఎస్ఎంఈలకి, వీళ్ళకి ఎటువంటి ప్రభావం? మోదీ గారు దానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు. ఆయన అన్నారు కొన్ని రోజులు మనం రైల్తో ట్రాన్స్పోర్ట్ చేద్దాం గుడ్స్ అని. సరుకులు ఉంటాయి కదా, వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇట్ త్రూ రైల్. ఇక్కడ నుంచి అస్సాం పంపిస్తున్నారో, ఇక్కడ నుంచి మీరు బెంగళూరు పంపిస్తున్నారో, ఇక్కడ నుంచి చెన్నై పంపిస్తున్నారో, అది మీరు లారీలో పంపించే బదులు యూ సెండ్ ఇట్ త్రూ ట్రైన్స్ అని. ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్, మనకి ఖర్చులు ఎక్కువ ఉండదు అక్కడ. సో లెట్ అస్ సెండ్ ఇట్ త్రూ దట్, ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఇట్స్ ఎ గుడ్ సజెషన్. కానీ మీరు కొన్ని అక్కడ దిగిన తర్వాత మళ్ళీ కొంత దూరం తీసుకెళ్ళాలంటే మళ్ళీ లారీలు కావాల్సి వస్తుంది మీకు. అది ఇంకోటి రోల్ ఆన్ రోల్ ఆఫ్ అని ఒకటి ఉంది. ట్రక్లన్నీ ట్రైన్లో తీసుకెళ్తారు, గుడ్స్ ట్రైన్లో కూర్చోబెట్టి చాలా దూరం తెచ్చి మళ్ళీ అక్కడ దింపేస్తారు వాళ్ళు. అది కూడా ఒక ఆప్షన్ ఉందని చెప్పారు. సో ఇట్లాంటి ఆప్షన్స్ రైల్వేస్ నుంచి కూడా ఉంటుంది. కరెక్ట్ మీరు చెప్పిందంటే, ఎస్పెషల్లీ డీజిల్లో డీజిల్ రేట్ పెరిగితే ఇమ్మీడియట్లీ దానికి సరుకుల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. దే విల్ పాస్ ఆన్ ద కాస్ట్ టు ద కన్స్యూమర్ అనమాట. ఇప్పుడు దాకా మీరు బిలీవ్ యూర్ ఈవెన్ బాటిల్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ కూడా మన దగ్గర లేదంట. ఇప్పుడు అదంతా వెస్ట్ ఏషియాతో లింక్ అవుతుంటుంది. ఫర్టిలైజర్ గురించి మాట్లాడారు మోదీ గారు. 3,000 రూపాయలకి వస్తున్న బ్యాగ్ మేము 300కి ఇస్తున్నాం. 2,700 రూపాయలు సబ్సిడీ పర్ బ్యాగ్. మీరు ఒక పని చేయండి, చాలా రోజు నుంచి మాట్లాడుతున్నాం, లెట్ us go to ఆర్గానిక్ ఫర్టిలైజర్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఫర్టిలైజర్. కానీ ప్రాబ్లం ఏంటంటే శ్రీలంక అది ట్రై చేసి చూసారు ఒకసారి, ఫ్లాప్ అయింది. ఓకే, వాళ్ళ ఎంటైర్ ఎకానమీ పడిపోయింది. అంత ఈజీ కాదు ఈ కన్వర్జన్ టు ఆర్గానిక్ ఫర్టిలైజర్. అది చాలా టైం తీసుకుంటుంది, దానికి ఒక పెద్ద బడ్జెటింగ్ ఉండాలి, దానికి కావాల్సిన డబ్బులు ఉండాలి, దానికోసం న్యాచురల్ చాలా మటుకు రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్నాయి ఆప్షన్స్, కానీ దానికి మొత్తం షిఫ్టింగ్ అంత ఇమీడియట్గా కాదు, మీరు మెల్లమెల్లగా చేయాల్సి వస్తుంది, ఇంక్రిమెంటల్గా చేయాలి అది ఆర్గానిక్ ఫార్మ్. ఎందుకంటే మన దగ్గర శ్రీలంక ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, అది చూసుకొని మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. నేను చెప్పాను చూడండి, వాళ్ళ ఎంటైర్ ఎకానమీ పోయింది దాంతో, షిఫ్టింగ్తో. అది చాలా చెప్పడానికి చాలా మంచిదే, లెట్ us shift to ఆర్గానిక్. అంటే దీన్ని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ స్థితి అనుకోవచ్చా? ఆర్థిక అత్యవసర పరిస్థితి లాంటిది వస్తుంది అనుకోవచ్చా? ఒక కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఒకటి కంట్రోల్ చేసుకుంటే అయిపోతుంది. చెప్పాను చూడండి, ఇప్పుడున్న మనం $70 $60 ఈవెన్ రష్యా దగ్గర నుంచి $40 కొన్న
క్రూడ్ ఆయిల్ ఇప్పుడు మనం 110కి కొంటున్నాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్. అప్పుడు అది కవరప్ ఎట్లా చేస్తారు మీరు? ఇంత ఖర్చు ఎక్స్ట్రా అయినప్పుడు మీరు కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయట్లేదు, మీరు ఉంచుకుంటున్నారు మీ దగ్గర ఎన్ని రోజులు, ఎప్పుడో ఒకసారి ఇది పాస్ ఆన్ చేయాల్సి వస్తుంది అనమాట. కానీ ఒక్కటే హోప్ ఏంటంటే పవన్ గారు, ఈ యుద్ధం త్వరలో అయిపోతుంది. ఎందుకంటే ఒక సిచ్యువేషన్కి వచ్చేసారు ఇప్పుడు. అమెరికా ఆల్రెడీ దే గివెన్ అప్ ఆన్ ఇరాన్. సో ప్రెసిడెంట్ ట్రంప్ బహుశా ఆయన చైనాకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు కూడా, నేను ఐ విల్ థింక్ ఆన్ ద ప్లేన్ అన్నారు. కానీ అక్కడ ఉన్నప్పుడు ఆయన చేయరు బాంబింగ్, కానీ తిరిగి వచ్చినప్పుడు ఐ థింక్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఓకే సురేష్ గారు, దాని గురించి కొద్దిగా డీటెయిల్గా మాట్లాడదాం. ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మోస్ట్లీ మనం ప్రతిరోజు ఈ వార్కి సంబంధించి మనం చెప్తున్నాం, మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఎట్లా ఉంది? హర్మోజ్ విషయంలో కావచ్చు, లేకపోతే షిప్పుల రాకపోకలకి సంబంధించి కావచ్చు, న్యూక్లియర్ సంబంధించి ప్రధానంగా ఇష్యూ జరుగుతుంది, దాని గురించి కావచ్చు. వీళ్ళు సడలింపులు ఏమైనా చేశారా? ట్రంప్ కొద్దిగా తగ్గే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ఇరాన్ తగ్గే అవకాశం కనిపిస్తోందా? ఇరాన్ వాళ్ళ ట్రంప్ పంపించిన 14 పాయింట్ల మీద రిప్లై చేశారు, కానీ మెయిన్ పాయింట్ల మీద రిప్లై చేయట్లేదు వాళ్ళు. ఓకే, బేసిక్లీ యురేనియం ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్న యురేనియం మాకు అప్పగిచ్చేస్తారా, మేము వెళ్ళి తీసుకుంటాం, అది మా దగ్గర పెట్టుకుంటాం, మీరు ఇంకా మీరు ప్యూరిఫై చేయరు, యూ విల్ నాట్ గో టు హయ్యర్ లెవెల్. ఇరాన్ అసలు దాని గురించి మాట్లాడలేదు. అది అమెరికాకి అన్నిటికంటే పెద్ద పాయింట్. న్యూక్లియర్ వెపన్ ఇరాన్ దగ్గర ఉండకూడదు, దానికి కావాల్సిన ఫిసైల్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉండకూడదు. 60% 70% ఎంతో ప్యూరిఫై చేశారు, అది మొత్తం మాకు ఇచ్చేసారు. 420 కిలోలు ఎంతో ఉంది, అది మాకు అప్పగించాలి. ఫ్యూచర్లో ఇంకా మీరు కొత్త తీసుకొచ్చి మళ్ళీ ప్యూరిఫై చేయరు, అదొక అష్యూరెన్స్ ఇవ్వాలి. అఫ్కోర్స్ 2, 3, 4 ఇంకా పాయింట్లు ఉన్నాయి. ఒకటి హెజ్బుల్లా గురించి, హూతీల గురించి, హమాస్ గురించి సపోర్ట్, అది మీరు ఇవ్వకూడదు. మిసైల్స్, డ్రోన్స్ మీరు తయారు చేయకూడదు. కానీ ఇరాన్ ఏం అగ్రీ చేయట్లేదు. న్యూక్లియర్ విషయంలో ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళు చాలా గట్టిగా వాయిస్ వినిపిస్తున్నట్టున్నారు కదా. న్యూక్లియర్ విషయంలో ఎన్రిచ్మెంట్ పెంచుతాం మేము, తగ్గం మేము, ఆ న్యూక్లియర్ మేము తయారు చేసుకుంటాం అన్నట్టు ఏదో చెప్తున్నారు. పవన్ గారు, పాకిస్తాన్ ఆడిన గేమ్ ఇది. మనం ముందు నుంచే తెలుసు ఈ హార్మూజ్ రోజులు బంద్ పడింది కదా. ఇరాన్ అగ్రీ చేయరు. ఇరాన్ దే విల్ నాట్ అగ్రీ చేస్తే అయిపోతుంది వాళ్ళు. ఇంకా ఎన్రిచ్మెంట్ పెంచే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువైపు ట్రంప్, ఆయనకి ఇరాన్ యురేనియం అప్పగించకపోతే ఆయనకి ఒబామా చేసిన జేసీపీఓ మళ్ళీ ఏమవుతున్నాయి ఆయన దాని గురించి ఆయన చాలా పెద్ద క్యాంపెయిన్ నడిపించారు. జేసీపీఓ వేస్ట్, ఒబామా చేసిన పని అంతా ట్రేటర్, అది ఇదని చెప్పి ఒబామాని తిట్టారు. ఇప్పుడు అదే దానికన్నా తక్కువ ఆయనకు ఒక డీల్ వస్తే ఆయన తీసుకోడు. దానికోసం ఆయన అంటున్నాడు, ఐ వాంట్ ఎంటైర్ థింగ్, న్యూక్లియర్ డస్ట్ ఎక్కడుందో మీతో కాకపోతే మేము వెళ్ళి తీసుకుంటామని. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు బహుశా నెక్స్ట్ 2 రోజుల్లో, వన్స్ ఈజ్ బ్యాక్ ఫ్రమ్ చైనా ఆర్ ఈవెన్ రిటర్న్ చైనా నుంచి వస్తున్నప్పుడు, ఆయన ఇరాన్ని కొట్టమని చెప్పి ఆర్డర్ ఇస్తాడు. ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుంది? చైనా టూర్ జరుగుతోంది ట్రంప్. చైనాలో ఒక పెద్ద ప్రాబ్లం ఒకటి, ఆయన ఆఫ్కోర్స్ టారిఫ్స్ గురించి మాట్లాడుతూ అంటున్నారు. చైనా చేసే హెల్ప్, ఇరాన్కి సహాయం ఏంటి, 90% ఇరానియన్ ఆయిల్ చైనా కొనుక్కుంటున్నారంట. అవును, మేజర్. ఓకే, దే ఆర్ మేజర్ బయర్ ఆఫ్ ఆయిల్. కానీ చైనా డైరెక్ట్లీ కొనట్లేదు, అది శాంక్షన్స్ ఉంది కదా అని చెప్పి. అవును, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక 12 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో ఎక్కడ రిజిస్టర్ అయింది ఎవరికి తెలియదు. వాళ్ళు షిప్లో తీసుకెళ్ళి చైనా దగ్గర వెళ్ళి రిఫైన్ చేస్తారు. వాళ్ళకి ప్రైవేట్ రిఫైనరీస్ ఉంది అక్కడ. మన దగ్గర జామ్నగర్ లాంటిది రిలయన్స్, వాళ్ళ దగ్గర ప్రైవేట్ రిఫైనరీస్ ఉంది. దాంట్లో రిఫైన్ చేసి చైనాకి అమ్ముతున్నారు వాళ్ళది. చైనా అన్నారు, మాకు తెలియదు వీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో, మాకైతే రిఫైన్ చేసి ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం. అది ఇరాన్ నుంచి మాకు అది న్యాచురల్లీ $30-40 వస్తుంది, ఎందుకంటే ఎవరు కొనట్లేదు వాళ్ళ దగ్గర. కొనలేరు కూడా, యూఎస్ శాంక్షన్స్ పెట్టి. ఇప్పుడు యూఎస్ ఏమంటున్నారు, ఇప్పుడు ఈ కంపెనీలు చేస్తున్నారు చూడండి, వీళ్ళ మీద కూడా మేము శాంక్షన్స్ పెడతా అంటున్నాం. అదొక పెద్ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ రాబోతుంది ప్రెసిడెంట్ ట్రంప్. రెండవది అక్కడ జరగబోతుంది మన టారిఫ్ గురించి. మీరు టారిఫ్ పెడతారా, మేము టారిఫ్ పెడతామని చెప్పి చాలా రోజులు నడుస్తుంది అది. మూడో పాయింట్ దాని మీద ఉన్నది ఈ రేర్ ఎర్త్స్ గురించి. చైనా దాన్ని ఆపెట్టారు. చైనా ఏమంటారు, మీరు మాకు చిప్స్ ఇవ్వట్లేదు, హై అండ్ చిప్స్ మీరు మాకు అమ్మట్లేదు, సో వీ విల్ నాట్ గివ్ యూ రేర్ ఎర్త్స్, అది ఒక కండిషన్ పెట్టారు. అట్లాంటి చాలా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఉంది, అన్నీ ఉన్నాయి. సో కొన్ని ఒప్పందాలు జరగవచ్చు, లేకుంటే ఒక బ్రాడ్ అగ్రిమెంట్కి రావచ్చు. ఒప్పందం బహుశా కాదు, కానీ అంటే ట్రంప్ విజిట్ వాళ్ళకు బూస్ట్ లాంటిది ఏదైనా వస్తుందా చైనాకి బూస్ట్ కాదు, చైనాకి ఒక నెగోషియేటింగ్ పవర్ ఒకటి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చైనాకి తెలిసిపోతుంది ట్రంప్ చాలా వీకెట్లో ఉన్నారు ఇప్పుడు. ఎస్పెషలీ హార్మూజ్ అయిన తర్వాత ఇరాన్తో జరిగిన దాంట్లో ట్రంప్ డొమెస్టిక్ ఆడియన్స్ని ఆయన అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దాని అన్నీ పక్కన పెట్టేసి, ఇప్పుడు ట్రంప్ ఏం అడుగుతారంటే, నేను మీకు ఇది ఇస్తాను, ఐ విల్ గివ్ యూ నివిడియా చిప్స్,
మీరు మాకేమిస్తారు చెప్పండి. అంటే వీళ్ళ బార్గెన్ కెపాసిటీ పెరిగింది చైనాది. చైనా న్యాచురల్లీ పెరిగింది, చైనా పెరిగింది. కానీ చైనా అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆయిల్ తీసుకోలేకపోతున్నారు ఇరాన్ నుంచి. ఒకసారి హార్మోజ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఆయిల్ వస్తుంది. అండ్ మనకన్నా ఎక్కువ ఆయిల్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. దీనికన్నా ముందు వాళ్ళకి వెనిజువేలా ఉండే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది రష్యా ఒకటే. రష్యా దగ్గర నుంచి ఒకటే వాళ్ళు ఆయిల్ కొంటున్నారు. ఇప్పుడు మనం డైవర్సిఫై చేసుకున్నాం. అంగోలా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి మొత్తం ఆప్షన్స్ తెచ్చుకున్నాం, పెరిగి. కానీ రేటు పెరిగింది. దట్ ఇస్ అనదర్ ప్రాబ్లం. కానీ ఇప్పుడు చైనాకున్న ప్రాబ్లం ఏంటంటే, ఒకటి యుఎస్ వైపు నుంచి టారిఫ్లు ఇప్పుడు పెట్టలేరు, వాళ్ళు చేయలేదు. కానీ యుఎస్ మార్కెట్కి యాక్సెస్ వీళ్ళు క్లోజ్ చేసేసారు. చైనా కూడా అదే పని చేశారు. ఇక్కడికి యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చే యాక్సెస్ కూడా వాళ్ళు బంద్ చేశారు. వాళ్ళు దీని నడుమిట్లోనే వీళ్ళిద్దరిలో ఒక చర్చ ఉంటుంది. బహుశా కొన్ని గివ్ అండ్ టేక్ ఉండాల్సిందే. కానీ ట్రంప్ ఏం చేస్తారో తెలియదు. కానీ ఈ సెయింగ్ జీ జింగ్పిన్ ఇస్ మై గుడ్ ఫ్రెండ్. అందరు గుడ్ ఫ్రెండ్ అంటారు. ఆయన ఈవెన్ అసీమ్ మునీర్ కూడా అంటారు. తర్వాత ఏముంటుందో. సో బహుశా ఈ ట్రేడ్లోనే మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇరాన్ నుంచి మీరు హెల్ప్ కొనకూడదు, మీరు ఇరాన్ నుంచి చేయకూడదు. ఇరాన్ని పర్సువేట్ చేయండి యురేనియం ఏమని. కానీ చైనా చెప్తే కూడా యురేనియం వాళ్ళు పట్టించుకోరు ఇరాన్. ఎందుకంటే వాళ్ళ రెజీమ్కి అది ఉన్నది లాస్ట్ ఒకటి ట్రంప్ కార్డ్ అది. అంటే ఇప్పుడు ఈ చైనా విజిట్లో ఇరాన్ని ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే చైనా ద్వారా ఏదైనా సంప్రదింపులు జరిగే పరిస్థితి ఏదైనా ఉంటుందా? చైనా, రష్యా ఈ రెండు దేశాలు ఇరాన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళకి. చైనా వాళ్ళ వైపు నుంచి ఏమి ఇచ్చారని అడిగి మొన్న ఒక డిఫెన్స్ బ్రీఫింగ్లో పీట్ హెస్కెత్ కానీ వాళ్ళ జనరల్ కేన్ వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఏమన్నారంటే, చైనా ఏమైనా ఇస్తున్నారంటే దే వర్ వెరీ డిప్లొమాటిక్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, ఓకే ఎస్, ఈవెన్ నెటన్యాహు ధర 60 Minutes అడిగారు సిబిఎస్లో, చైనా ఏమైనా ఇస్తున్నారంటే దే సెడ్ ఎస్. చైనా వాళ్ళకి కావాల్సిన మిసైల్ పార్ట్స్ ఇస్తున్నారు చైనాకి, ఇరాన్కి. అది వాళ్ళందరికీ తెలుసు. కానీ దాన్ని డ్యూయల్ యూసేజ్ అంటారు పవన్ గారు. మీరు ఒక అల్యూమినియం రాడ్ తీసుకొని దాన్ని మీరు 2, 3, 4 రకాల్లో వాడుకోవచ్చు. దేనికైనా వాడచ్చు. సో ఇప్పుడు చైనా అదే చేస్తున్నారు. చైనా ఇస్తున్న మెటీరియల్ డ్రోన్లో వాడుకోవచ్చు, మిసైల్లో వాడుకోవచ్చు, లేకుంటే ఒక ల్యాడర్ తయారు చేయడానికి వాడుకోవచ్చు. అంతే మనకు తెలియదు ఎక్కడ వాడతారని. అండ్ చైనా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ చాలా పెద్దది. ఇరాన్ దగ్గర అంత లేదు. ఇరాన్ కావాల్సింది అది. ఇరాన్ ఆయిల్ అమ్ముతున్నారు, ఇది తెచ్చుకుంటున్నారు. ఇంకా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డాలర్లో. ఈ డాలర్ ట్రేడ్ ఇరాన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే డాలర్ వాళ్ళ ఉన్న డబ్బులంతా ఫ్రీజ్ చేసేసారు. యుఎస్ కాకుండా ఈవెన్ యూరోపియన్ కంట్రీస్. సో వాళ్ళు ఇప్పుడు ట్రేడ్ చేస్తూ యువాన్లో ట్రేడ్ చేస్తున్నారు. వాళ్ళు యువాన్ పే చేస్తున్నారు. అండ్ అమెరికాకి ఏమో ఇది అందరూ డాలర్లో ట్రేడ్ చేయాలని ఉంది. కానీ ఎట్లా చేస్తారు మీరు? ఎగ్జాంపుల్ రష్యా తీసుకోండి. రష్యాది 200-300 బిలియన్ మీద పడి ఉండే యూరోపియన్ బ్యాంక్స్లో. వాళ్ళు పేమెంట్ చేయడానికి అన్నిటి పెట్టుకున్నారు అక్కడ రష్యన్ కంపెనీస్. వాళ్ళకి సంబంధమే లేదు యుద్ధంతో. మీరు మొత్తం ఫ్రీజ్ చేసేస్తారు. ఇప్పుడు కంపెనీలు ఏమంటున్నారు, చైనీస్ కంపెనీలు కూడా, మేము డాలర్లో ఎట్లా ట్రేడ్ చేస్తామండి, మీరు అంటున్నారు డాలర్లో ట్రేడ్ చేయండి అని చెప్పి. మా డబ్బులు మీరు యూరోపియన్ బ్యాంక్లో పెడితే, లేకుంటే మీ యూఎస్ బ్యాంక్లో పెడితే రేపు మొత్తం మీరు ఫ్రీజ్ చేసేస్తారు, అయిపోయింది, మా డబ్బులు పోతే కదా మొత్తం. వీ కెనాట్ ట్రేడ్ ఇన్ దట్. ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ ఉందంటే అది కూడా లేదు. యువాన్ ఇస్ నాట్ అ సచ్ అ పవర్ఫుల్ కరెన్సీ. కానీ ఏదైనా ఒక రూపంలో వాళ్ళు నడిపిస్తున్నారు బిజినెస్. ఇప్పుడు మనకు భయం ఇది, ఏదో ఒక రోజు యూఎస్ వచ్చి మా అసెట్స్ మొత్తం ఫ్రీజ్ చేసేస్తారు. ఎగ్జాంపుల్, చాలా మంచి ఎగ్జాంపుల్ ఇరాన్, దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ రష్యా. అది మనం జరగదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా ఒక వారం లోపల దే విల్ బి సంథింగ్ దట్ విల్ హ్యాపెన్. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తారు. ఆపరేషన్ ఫ్రీడమ్ అని చెప్పి ఒక ఫ్రీడమ్ని ఆపిపెట్టారు చూడండి. అది కూడా అడిగారు ఎందుకు ఆపారంటే పాకిస్తాన్ చెప్పారంట. పాకిస్తాన్ ఏం చెప్పారు? పాకిస్తాన్ ఇప్పుడు న్యూస్ వస్తుంది, సిబిఎస్లోనే వచ్చిన న్యూస్ అది, ఇరానియన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంక్లూడింగ్ వాళ్ళ రెకగ్నైజెన్స్ ఎయిర్క్రాఫ్ట్ అంతా పాకిస్తాన్లో పెట్టుకున్నారంట యుద్ధం మొదలైనప్పుడు. యూఎస్ ఏమంటున్నారు, మేము మొత్తం కొట్టి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని ఫినిష్ చేసేసామన్నారు. అక్కడ ఎయిర్క్రాఫ్ట్ పడింది పాకిస్తాన్లో. పాకిస్తాన్ అదే హెడ్ క్వార్టర్స్ అయింది కదా టాక్స్కి ఇరాన్. డబుల్ గేమ్ ఆడారు పాకిస్తాన్. రన్ విత్ ద హెయిర్ అండ్ హంట్ విత్ ద హౌండ్స్ అంటారు ఇంగ్లీష్. అదే జరిగింది. వీళ్ళతో ఆడుకున్నారు గేమ్, వాళ్ళతో యుఎస్తో ఆడుకున్నారు గేమ్ వీళ్ళు. సో డెఫినెట్గా, ఎందుకంటే దీనికన్నా ముందు కూడా 71 వార్లో మనం యుద్ధం చేసాం చూడండి. బంగ్లాదేశ్ వార్లో పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ చాలా మటుకు తీసుకెళ్ళి ఇరాన్లో పెట్టుకున్నారు. సో దీనికి ఒక సహాయం, ఇప్పుడు ద రిటర్నింగ్ గిఫ్ట్ అనమాట అది. అప్పుడు షా ఆఫ్ ఇరాన్ వాళ్ళకు సహాయం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఫ్యూయల్ ఇచ్చాడు, చాలా మటుకు సహాయం చేశాడు. దానికి పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ మనం బాంబ్ చేస్తామని భయపడి వాళ్ళు తీసుకెళ్ళి ఇరాన్లో పెట్టుకున్నారు. ఈసారి సింధూర్లో మనం బాంబ్ చేసాం చూడండి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్. ఆ తప్పు వాళ్ళు దానికన్నా ముందు చేయలేదు, వాళ్ళు అక్కడే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇరాన్ని రిటర్న్ ఫేవర్గా చేశారనమాట. ఇరానియన్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అది ఇప్పుడు బయటకు వచ్చింది. అఫ్కోర్స్ దే డినైయింగ్ ఇట్, వాళ్ళు ఇప్పుడు అగ్రీ చేయరు కానీ డినై చేస్తూ. కానీ అమెరికాకి తెలుసు. నిన్న బ్రీఫింగ్లో అడిగారు, జన్ కేన్ అని చెప్పి పీటర్ హెస్కెత్ని అడిగారు, అక్కడ కాంగ్రెస్ మెన్ అడిగారు, మీకు తెలుసా
పాకిస్తాన్ ఇస్ అన్ అన్రిలయబుల్ పార్ట్నర్, మీరు ఇట్లా చేశారంటే మేము చూసాం న్యూస్, కానీ మేము ఇప్పుడు ఇమీడియట్గా కన్ఫర్మ్ చేయలేమన్నారు వాళ్ళు. అంటే డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో ఎస్ దే డిడ్ ఇట్, పాకిస్తాన్ డిడ్ ఇట్ అని. కానీ పాకిస్తాన్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫేవర్ అయిపోతారు. ఓకే, వాళ్ళని తీసి పడేస్తారు పక్కన. ఎందుకంటే చాలా మటుకు అమెరికాకి పాకిస్తాన్ కావాలండే, ఎందుకంటే ఇరాన్ని పర్సువేట్ చేద్దాం అనుకున్నారు. పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేశారు వాళ్ళు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, వాళ్ళతో ఒప్పందం చేపిస్తాం అని చెప్పి. ఏం జరగట్లేదు. ఎక్కడికి అక్కడ ఉంది. బ్యాక్ టు స్క్వేర్ వన్. ఫిబ్రవరి 28 ఎక్కడున్నాం అక్కడికే తిరిగి వచ్చాము. అంటే ఇదంతా సద్దుమణిగాక పాకిస్తాన్ విషయంలో ఏదో ఒకటి స్టాండ్ తీసుకుంటుందా ట్రంప్? వాడుకోవడంలో అమెరికా ఎక్స్పర్ట్. అక్కడ అల్ఖైదాని కొట్టడానికి వాళ్ళు పాకిస్తాన్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అవును. దానికన్నా ముందు సోవియట్ యూనియన్ అక్కడ తరిమి కొట్టడానికి తాలిబాన్తో వెళ్ళి పాకిస్తాన్ నుంచి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి అన్నీ చేశారు. పాకిస్తాన్కి చెప్పకుండానే కదా బిన్ లాడెన్ని అక్కడ చంపారు. అదే అంటారా. సో దాని తర్వాత పారిపోయారు. అప్పుడు పాకిస్తాన్ అక్కర్లేదు. లాస్ట్ 15-20 years పాకిస్తాన్కి ఏ సహాయం లేదు, మిలిటరీ హెల్ప్ లేదు. ఇప్పుడు పాకిస్తాన్ కావాలన్నప్పుడు F-16 మేము అప్గ్రేడ్ చేస్తూ ఉంటున్నారు. సో యుఎస్కి పాకిస్తాన్ అనేది ఒక కరిపాక్ లాగా యూజ్ చేస్తారు, పడేస్తారు అంతే. నిన్న బర్ఖదత్ సెడ్ లైక్ అన్ అబ్యూస్డ్ వైఫ్ అంటున్నారు పాకిస్తాన్. అట్లా అయిపోయింది పాకిస్తాన్ సంగతి. సో ఇప్పుడు వాళ్ళకి తెలుసు, ట్రంప్కి తెలుసు వీళ్ళు ఏం చేయలేరు ఇరాన్తో. ఒప్పందం పోయి వీళ్ళు ఒక చిన్న పేపర్ మీద అగ్రిమెంట్ కూడా చేయలేరు. గార్బేజ్ అన్నారు తీసుకొచ్చింది మొన్న పాకిస్తాన్ పంపించింది, గార్బేజ్ అంట అది. ఐ డెంట్ ఈవెన్ బాదర్ టు రీడ్ ఇట్ అంటున్నారు ట్రంప్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ని పక్క అవుట్ ఆఫ్ ఫేవర్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి ఏం సహాయం చేయరు, ఏం చేయరు. ఇట్లా డైరెక్ట్లీ డీల్ ఉండొచ్చు ఇరాన్తో, అదే జరగబోతుంది. అంటే ఇరాన్ అగ్రీ చేయరు. స్టిల్ ఇప్పుడు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఒక ఇష్యూ నిందా, లేకపోతే దానికి ఆల్టర్నేట్ లైన్స్ ఏమైనా? ఏం లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ 3-4 షిప్లు పర్ డే పోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్పాండర్స్ ఆఫ్ చేసి వెళ్తున్నారు. కానీ నెక్స్ట్ 1 weekలో ఇప్పుడు బ్రిటిష్ షిప్ ఒకటి వచ్చేస్తుంది. అటాక్స్ అయితే జరగదు. కానీ ఒక ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వచ్చింది, జనరల్ డెగాల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అది నిన్న రెడ్ సీలో ఉండే, పాసిబిలీ వాళ్ళు వచ్చేసి ఉంటుంది ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర. వీళ్ళందరూ ఒకటేసారి గారి ఎంటర్ అవుతారు అనుకుంటాను. ఇప్పుడు వన్స్ ఆర్యా పార్ అంటారు హిందీలో, కొట్టేస్తారు ఇరాన్ని రెజ్యూమ్ని. అదే నెక్స్ట్ 1 weekలో జరగబోతుంది. ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తారు. దానిలో ఎవరైనా అటాక్ చేశారనుకోండి షిప్ల మీద, వాళ్ళ మీద అటాక్ చేస్తారు. యుఎస్ కానీ ఈవెన్ యూకే చేస్తారు. అంటే సీ మైన్స్ అదేం లేదు, ఒట్టి వీళ్ళు బ్లఫ్ కొడుతున్నారు. ఎంత మైన్స్ అంత ఇష్యూ లేదు. ఇప్పుడు ఎన్ని షిప్పులు దెబ్బతున్నాయి కదా, ఏ ఒక్క మైన్ కూడా కొట్టకుండా. సో వాళ్ళకేం కావాలంటే ఒక ప్రొటెక్షన్ కావాలంతే. పైనుంచి ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంటే చూసుకుంటారు, ఎవడైనా ఫైర్ చేస్తుంటే వాళ్ళ మీద కొట్టేస్తారు. అప్పుడు చూసాం లాస్ట్ వీక్లో వాళ్ళు చిన్న చిన్న బోట్స్ని కొట్టేస్తారు. మస్కిటో బోట్స్ అంటారు దాన్ని కొట్టేస్తారు. డెఫినెట్గా ఇప్పుడు ఏదైనా ఇరానియన్ అటెంప్ట్ చేస్తే దాన్ని అడ్డుకుంటారు అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే. దాంతోనే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతే 90% ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది. కానీ ఇనీషియల్ ప్రాబ్లం ఇంకా సార్ట్అవుట్ కాలేదు. ఏంటి? యురేనియం. అది సపరేట్గా డీల్ చేసుకోవాలి. రెజ్యూమ్ చేంజ్, యూ విల్ హ్యావ్ టు బాంబ్ ఇరాన్. ఇరాన్ గవర్నమెంట్ చాలా వీక్ పొజిషన్లో ఉన్నారు. అది అమెరికా అర్థం చేసుకున్నారు. వాళ్ళ మీద బ్లాకేడ్ పెట్టారు. ఆ బ్లాకేడ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇరానియన్ రెజ్యూమ్ ఇస్ రియలీ స్ట్రగ్లింగ్ అన్నమాట. అంటే స్టార్టింగ్లో ఉన్న మన మిసైల్ అటాక్స్ కావచ్చు, అటువైపు నుంచి వాళ్ళ డ్రోన్ అటాక్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయాయి. ఆర్థికంగా ఎకనామిక్ మోడ్లో జరుగుతుంది, ఫైనాన్షియల్ మోడ్లో, ఈ మోడ్లో జరుగుతుంది. అంటే రానున్న రోజుల్లో మళ్ళీ బాంబింగ్ ఇరాన్ మీద జరిగే అవకాశం ఉందా? మిసైల్ అటాక్స్ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందా? చేశారు కదా మొన్న, యుఏఈ చేశారు. ఎవ్రీబడి వాజ్ స్టన్డ్. యుఏఈ ఇరాన్ మీద దాడి చేశారు మొన్న, 2 సార్లు చేశారు. మీరు గుర్తుంటుంది, లాస్ట్ 1 weekలో అన్నిటికంటే ఎక్కువ అటాక్స్ యుఏఈ మీద జరుగుతుంది. అందరూ అడిగారు ఏంటిది ఇరాన్ యుఏఈని కొడుతున్నారు, ఇంకెవరిని కొట్టట్లేదే అని. ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ ఉంది. ఇజ్రాయెల్ సహాయంతో వీళ్ళ ఆయిల్ ఫీల్డ్ మీద అటాక్ చేశారని చెప్పి యుఏఈ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ మిరాజ్ యూజ్ చేశారు, సారీ మన రఫాల్ యూజ్ చేశారు. రఫాల్ యూజ్ చేసి కొట్టారు తెహరాన్ని. అది జరిగింది, వాళ్ళ న్యూస్లో ఉంది అది. ఓకే. సో ఆ న్యూస్ బయటికి ఎక్కువ రాలేదు. సో యుఏఈ ఇదే అంటున్నా, మమ్మల్ని కొట్టారో మేము కొడతాం మిమ్మల్ని. సో అదొక భయం ఇప్పుడు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా అదే జరుగుతుండే. సౌదీ అరేబియా కొట్టారు, సౌదీ అరేబియా ఏం చేయలేదు. కువైత్ని కొట్టారు, కువైత్ ఏం చేయట్లేదు. ఖతార్ని కొట్టారు, ఖతార్ భయపడ్డారు. యుఏఈ సెడ్ నథింగ్ డూయింగ్. మా దగ్గర ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్తో సహాయంతో మేము కొడతాం. అంటే ఇప్పటిదాకా యుఎస్ చేసింది, ఇప్పుడు ఇజ్రాయెల్ వీళ్ళందరిని అడ్డు పెట్టుకుని చేస్తుందంటారా? గల్ఫ్ దేశాలన్నీ కూడా రావాల్సిందే. ఇఫ్ దే వాంట్ దే హ్యావ్ టు డూ ఇట్, దర్ ఇస్ నో అదర్ చాయిస్. ఎందుకంటే యుఎస్ ఇప్పుడు యుద్ధం కొత్తగా మొదలు పెట్టలేరు. వాళ్ళకి ఒకటే లాజిక్ ఏముంటుందంటే, ఇజ్రాయెల్లో లేకుంటే యుఏఈనో మిగతా ఏదైనా దేశం వెళ్ళి ఇరాన్ని కొట్టంగానే ఇరాన్ ఏదో యుఎస్ షిప్ మీద దాడి చేస్తారు. దాట్ ఈస్ అన్ ఎక్స్క్యూజ్ ద వెయిటింగ్ ఫర్. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ చట్టం, వాళ్ళ రూల్స్లో ఉంది, రూల్స్ ఆఫ్ వార్లో
మా మీద ఎవరైనా అటాక్ చేస్తే మేము డెఫినెట్గా రిటర్న్ అటాక్ చేస్తాం. సో వాడు ఒక బాంబు కొడితే మేము 20 బాంబులు కొడతాం వాని మీద అని చెప్పి అదే జరగబోతుంది. మోదీ గారు యుఏఈలో ఉన్నారు ఇవాళ 15 తారీఖు యుఏఈలో ఉంటారు 3 గంటల సేపు. చాలా ఇంపార్టెంట్ విజిట్, 3 గంటల సేపు, కానీ అది చాలా ఇంపార్టెంట్ విజిట్గా ఉండబోతుంది. బహుశా ఇండియా యుఏఈ ఒక క్రూడ్ ఆయిల్ ఒకటి, ఇంకోటి డిఫెన్స్ ప్యాక్ట్ కూడా సైన్ చేయబోతున్నారని చెప్పి చెప్తున్నారు. అంటే ఎలా ఉండే అవకాశం ఉంది అది? పాకిస్తాన్ వెళ్ళి సౌదీ అరేబియాలో కూర్చున్నారు. సో యుఏఈకి ఇజ్రాయెల్కి ఇచ్చిన హెల్ప్ లాగా మనం కూడా ఏదైనా సహాయం చేయవచ్చా అని వాళ్ళు అడుగుతున్నారు. దాని బదులు వాళ్ళ వైపు నుంచి క్రూడ్ ఆయిల్ మనకి స్పెషల్ అరేంజ్మెంట్, స్పెషల్ రేట్లో మనకి ఇస్తారు. అది మనకు పెద్ద అడ్వాంటేజ్గా ఉంటుంది. సో మార్కెట్లో 110 ఉంటే మనకు 90 ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు ఓపెక్ నుంచి బయటకు వచ్చేసారు. దట్ వాజ్ అగైన్ గేమ్ ఇండియా ప్లే చేస్తా అంటున్నారు, తెలియదు, ఎందుకంటే మనం వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కన్జ్యూమర్. అయితే వాళ్ళతో పెట్టుకున్నా కూడా రావాల్సింది మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కదా, అయిపోతుంది. అది ఎక్కువ రోజులు నడవదు. అది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతే మనకి స్పెషల్ డీల్ వస్తుంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే 20 చిన్న చిన్న దేశాలు వచ్చి మా దగ్గర కొనే బదులు ఒక పెద్ద దేశం మా దగ్గర నుంచి మొత్తం ఫ్యూయల్ తీసుకెళ్ళిపోతే మాకు టెన్షన్ ఉండదండి. ఓకే, చైనా తర్వాత మనమే కదా సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ అండి. దానికోసం అంటే ఈ ఆయిల్ సమస్య అనేది పరిష్కారం అవుతుంది యుఏఈ తోటి. ఇంకొక ఈ యుద్ధం కాగానే ఇంకొక 2 నెలల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది.